హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిస్. నేను మీకోసం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తెప్పించి డై చేస్తున్నాను కదా. సో ఈ ఎపిసోడ్లో నేను మొత్తం జూట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వెరీ లైట్ వెయిట్ ఉంది, కంఫర్టబుల్గా ఉంది. సో ఫుల్ లెంత్ వచ్చేసింది. సో 5'6", 5'7" వరకు ఉన్న వాళ్ళకి సరిపోతుంది ఇది. సో దీనికి పళ్ళు రాదండి, రన్నింగే వచ్చేస్తుంది. ఈ మెటీరియల్ కూడా జస్ట్ షాంపూ వాషే. నేను వీలున్నంత వరకు మీకోసం షాంపూ వాష్, ఐరనింగ్, ఈజీ మెయింటెనెన్స్ శారీస్ కోసం అని చెప్పి ఫ్యాబ్రిక్స్ సర్చ్ చేస్తున్నానండి. అలా వచ్చిన ఫ్యాబ్రిక్స్లో నుంచే ఈ జూట్ ఒకటి. దీనికి అటు ఇటు సిల్వర్ గోల్డ్ లైన్ వచ్చేసి, సో మధ్యలో కూడా గోల్డ్ బుటీస్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దీన్ని మీరు లెహంగాలకు వాడచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి వాడచ్చు. దీంట్లో మీకు షేడెడ్ కావాలన్నా నేను చేసి ఇవ్వగలుగుతాను. సో మీ డిజైన్ని బట్టి దీన్ని మీరు శారీకైనా డిజైన్ చేసుకోవచ్చు, లెహంగాలు కానీ, క్రాప్ టాప్స్ కానీ, లంగా ఓణీలకు కానీ ఎలా అయినా. దీనికి నేను లంగా ఓణి కావాలనుకోండి, మీకు దీనికి ఓణీకి నేను మీకు మంచి షిఫాన్ ఇచ్చేస్తాను. లేదు మీకు ఇంకేమన్నా ఆప్షన్ కావాలి అంటే, క్రేప్ కావాలి, కొంచెం ట్రెడిషనల్ లుక్లో వర్క్ చేయించుకుంటాను అంటే క్రేప్ బ్లౌజు, క్రేప్ ఓణీ కూడా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. సో మీ డిజైన్ని బట్టి నాతో డిస్కస్ చేయండి. దాన్ని బట్టి మీకు శారీయే కావాలా లేదా డిఫరెంట్ మెటీరియల్ కావాలా మీరు డిసైడ్ చేసి నాతో డిస్కస్ చేస్తే డిజైన్ని బట్టి నేను డిజైన్ చేసిస్తాను. సో మన ఎపిసోడ్లో ఫస్ట్ శారీ అండి ఇది. రా మెటీరియల్ మనకి ఇలా వస్తుంది. దీనికి పళ్ళు ఉండదు, నేను ఇందాక చెప్పినట్టు. సో తాళ్ళలో వస్తుంది కాబట్టి నాకు 6.5 మీటర్స్ శారీ కావాలి అన్న రఫుల్ శారీస్కి ఈ మధ్య ఒకరు అడిగారండి. ఒక్కొక్క శారీకి వాళ్ళకి 18 మీటర్స్ to 20 మీటర్స్ పడుతుందట. అలాంటి దానికి దీంతో పాటు మీరు ఫాలింగ్ మెటీరియల్కి ఏదన్నా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి రఫుల్ శారీస్ కూడా ఇది బాగుంటుంది. బాడీకి ఇది పెట్టేసుకోవచ్చు. రఫుల్స్ కూడా ఇదే వాడతాను అన్న నాకు పార్ట్స్గా 6 మీటర్స్, 8 మీటర్స్ అలా నేను డై చేసి ఇచ్చేయగలుగుతాను. సో నేను ఈ శారీస్ అన్నిటికీ కూడా ప్యూర్ క్రేప్ బ్లౌజ్ని పేరప్ చేశానండి. రా మెటీరియల్ ఇప్పుడు నేను చూపిస్తున్నది రెండు కూడా వైట్ శారీ విత్ క్రేప్ బ్లౌజ్. నాకు వైట్ కావాలి అంటే యాజ్ ఇట్ ఈజ్గా నేను మీకు డిస్పాచ్ చేయగలుగుతాను. సో ఇది గ్రే కలర్ డై చేయించానండి నేను. ఫుల్ లెంత్ ఉంటుంది. మళ్ళీ నెరవ చూపిస్తున్నా, క్లోజప్లో చూపించినాను ఒకసారి కింద నుంచి. మీకు 5'6", 5'7" ఉన్న వాళ్ళ వరకు అయితే ఇది గ్యారంటీగా సరిపోతుందండి. నేను 6 మీటర్స్ 10 సెంటీమీటర్స్ కట్ చేశాను. షింక్ అయిన తర్వాత అరౌండ్ 6 మీటర్స్ ఉంటుంది శారీ ఇది. వీటికి పళ్ళు రాదండి, నేను ఇందాక చెప్పినట్లు. జూట్ ఫాలింగ్ మెటీరియల్, వెరీ లైట్, బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్. సింపుల్ పార్టీస్కి ఇది కట్టేసుకుంటే వెరీ ఎక్సలెంట్ లుక్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఉన్న ఏదైనా వర్క్ బ్లౌజ్ తోటి స్పెషల్గా దీనికోసం బ్లౌజ్ కుట్టించకుండా కూడా పేరప్ చేసుకోండి. లేదు నేను ఒక క్రేప్ బ్లౌజ్ ఇచ్చేస్తాను, దీని మీద సింపుల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసుకుని కూడా కట్టేసుకోవచ్చు. రెగ్యులర్గా ఆఫీస్లో మంచి మీటింగ్స్ ఉన్నప్పుడు, కొంచెం స్పెషల్ అకేషన్ అప్పుడు ఇలాంటి శారీ కట్టుకుని వెళ్ళండి. మార్నింగ్ టు ఈవినింగ్ క్యారీ చేసినా మీకు విసుగు అనిపించదు, గుచ్చుకోదు, స్కిన్ ఫ్రెండ్లీ, లైట్ వెయిట్ కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుందండి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇది పీచ్ పింక్ డై చేయించానండి. భలే ప్లెజెంట్గా ఉంది. ఎంతసేపు కట్టుకున్నా హాయిగా ఉంటాయండి ఈ శారీస్. సో గుచ్చుకోవట్లేదు, స్కిన్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి, వెరీ లైట్ వెయిట్ ఉన్నాయి. వాషబుల్, షాంపూ వాష్ చాలు, ఐరనింగ్ చాలు. నానబెట్టకండి, నేను వాషబుల్ అన్నానని. జస్ట్ షాంపూ వాషే అండి. ఏ శారీస్ అయినా, ఏ శారీ అయినా ఎక్కువ రోజులు రావాలి అంటే మీరు షాంపూలో కొంచెం సాల్ట్ వేయండి, జాడిచ్చేసి వెంటనే ఆరేసుకోండి, ఐరనింగ్కి ఇచ్చేయండి. సో దీనికి నేను క్రేప్ బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తున్నాను, సేమ్ కలర్. మీ దగ్గర ఉన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటైనా పేరప్ చేసి వేసుకోవచ్చు. కొంచెం అకేషన్స్కి అలా వెళ్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకోండి. రెగ్యులర్గా వెడ్డింగ్ తర్వాత శారీ మార్చుకున్నప్పుడు కానీ, చిన్న ఫంక్షన్స్కి కానీ, జర్నీల్లో కానీ ఇలా సేమ్ బ్లౌజ్, మనం ఇచ్చిన బ్లౌజ్ తోటి కూడా ఒక బ్లౌజ్ కుట్టించుకోండి. అకేషన్ని బట్టి రెడీ అవ్వచ్చు మీరు. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇది ఒరిజినల్ పీచ్ కలర్ అండి, ప్లెజెంట్ కలర్. హ్యాపీగా ఉంటుంది కలర్ వేసుకుంటే. సో మంచి పీచ్. దీనికి క్రేప్ బ్లౌజ్ ఇచ్చేసాను. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. ఈ శారీస్కి పళ్ళు ఉండదండి. నాకు కొంచెం 7 మీటర్ల చీర కావాలి, 1.5 మీటర్ బ్లౌజ్ కావాలి, నేను కొంచెం హెల్దీగా ఉంటాను అనుకుంటే నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఏ కలర్ కావాలో చెప్తే ఆ కలర్ తోటి నేను డై చేసి మీకోసం పంపించగలుగుతాను. సో దీంట్లోనే ప్రతి శారీలో కూడా షేడ్స్ డిఫరెన్స్లో ఉంటాయండి. ఇది చూడండి, పీచ్లో ఇది ఒక షేడ్, మళ్ళీ కొంచెం లైట్ అండ్ డార్క్,
అలా చిన్న చిన్న వేరియేషన్స్ తోటి కూడా మీకు ఏదైనా కావాలి అంటే మీకు ఏది కావాలో నాకు ఎగ్జాక్ట్గా కన్వే చేయండి, నేను దాన్ని బట్టి నేను డిజైన్ చేసి పంపించేస్తాను మీకోసం. సో ఆక్వా బ్లూ తోటి చేయించానండి. దీంట్లో కూడా మంచి జూట్ మీద ఆక్వా బ్లూ భలే షైనింగ్గా ఉంది. దీనికి ఇట్లా పింక్ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకోవచ్చు నేను వేసుకున్నట్లు, లేదు మీ ఇష్టం వైలెట్ ఎల్లోతో చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, గోల్డెన్ ఎల్లోతో చేస్తే అలా చేసుకోవచ్చు. నేను ఒక బ్లౌజ్ ప్రొవైడ్ చేసేస్తున్నాను సేమ్. దీని మీద సింపుల్గా మీరు వర్క్ చేయించుకోండి, వెరీ ఎలిగెంట్గా కనిపిస్తారు. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. ఈ శారీస్ అన్నీ కూడా జస్ట్ షాంపూ వాష్ ఐరనింగ్ సరిపోతాయండి. గంజి పెట్టి రోలింగ్ పాలిషింగ్కి ఇచ్చి వీటి టెక్స్చర్ పాడు చేసుకోకండి. లేదు నాకు స్టిఫ్గా కావాలి అంటే జస్ట్ మీరు రివైవ్ వేసుకోండి సరిపోతుంది. మన నెక్స్ట్ శారీ అండి మంచి రెడ్. సో రెడ్కి మీరు గోల్డ్ కలర్ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకున్నా బాగానే ఉంటుంది, మనం ఇచ్చిన క్రేప్ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఈ శారీస్కి పళ్ళు రాదండి, తాను మనకి కంటిన్యూస్గా వస్తుంది. సో దాంట్లోంచి కట్ చేసి నేను 6 మీటర్ శారీ 1 మీటర్ క్రేప్ బ్లౌజ్ ఇస్తున్నాను. దీంట్లో మీకు కస్టమైజేషన్ కావాలి, వెరీ యూనిక్ కలర్ కావాలి అంటే నాతో ఇంటరాక్ట్ అవ్వండి, చేసిస్తాను. సో ఇవన్నీ కూడా జస్ట్ షాంపూ వాష్ ఐరనింగ్ సరిపోతాయి. గంజి పాలిషింగ్ చేసి వీటికి టెక్స్చర్ పాడు చేయకండి. మన నెక్స్ట్ శారీ మెరూన్ కలర్ అండి. సో మంచి బొట్టు కలర్ అంటారు కదా, ఆ బొట్టు కలర్లో గోల్డ్ మంచిగా కనిపిస్తుంది. దీనికి కూడా రెడ్ కలర్ కే బ్లౌజ్ ఇచ్చాను. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. సో మన దగ్గర సోల్డ్ అవుట్ అయినా నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మళ్ళీ మీకోసం మేక్ చేసి పంపిస్తాను. సో ఇందాక రెడ్ చూపించాను, ఇప్పుడు మెరూన్ కదండి. చాలామందికి కలర్ వేరియేషన్ తెలియట్లేదు, అందుకోసం మెరూన్ ఉంచేసుకుని రెడ్ చూపిస్తున్నాను. ప్రాపర్గా స్క్రీన్ షాట్ తీయండి, మీకు ఏ కలర్ కావాలో కలర్ కూడా నాకు మెన్షన్ చేయండి, అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా నేను పంపించగలుగుతాను. మంచి ఇంక్ బ్లూ డై చేయించానండి, బాగా ఉంది శారీ. మీరు ఇంక్ బ్లూకి గ్రీన్ వేసుకోండి, ప్యారెట్ గ్రీన్ బాగుంటుంది. నేనైతే సేమే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు అందరూ ఎందుకో సేమ్ అడుగుతున్నారండి. ఇంతకుముందు కాంట్రాస్ట్ ఇష్టపడ్డారు, ఇప్పుడు కస్టమర్స్ అందరూ సేమ్ అడుగుతున్నారని సేమ్ చేయించేస్తున్నాను నేను. దీనికి నేను క్రేప్ బ్లౌజ్ ఇస్తున్నాను. సో పళ్ళు రాదు, రన్నింగే. ఇది బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చేస్తాను. కాదు నాకు 6 మీటర్ శారీ సరిపోవట్లేదు, కొంచెం పెద్దగా ఇవ్వమంటే నాతో ఇంటరాక్ట్ అవ్వండి. బ్లౌజ్ కూడా అంతే అండి. మీరు మీ పాపకి ఈ మధ్య ఒక కస్టమర్ ఒకటి అడిగారండి, ఒక శారీకి 2 బ్లౌజులు అడుగుతున్నారు. అలా స్పెషల్ కస్టమైజేషన్ ఏదన్నా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాతో ఇంటరాక్ట్ అవ్వండి, మీ డిజైన్ బట్టి నేను డిజైన్ చేసిస్తాను. మన ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి ఇది, మంచి వైలెట్. సో వైలెట్ మీద భలే బూటీస్ బార్డర్ యూనిక్గా ఉంది కదా. దీనికి మీరు ప్లెయిన్ బ్లౌజ్ అయితేనే సూట్ అవుతుందండి. సో కొన్ని కలర్స్కి కాంట్రాస్ట్ వేస్తే లుక్ రాదు, అలా ఈ కలర్ దాంట్లో నుంచి. దీనికి పళ్ళు ఏముండదండి, రన్నింగ్ వచ్చేస్తుంది శారీ అంతా. 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ క్రేప్ బ్లౌజ్ ఇస్తాను. సో దీంట్లో మీకు ఏదైనా కలర్స్ కావాలి అంటే నాతో ఇంటరాక్ట్ అవ్వండి, చేసిస్తాను. ఈ ఎపిసోడ్లో మీరు చూసిన శారీస్ మొత్తం కూడా జస్ట్ షాంపూ వాష్ ఐరనింగ్ అండి. లేదు నాకు కొంచెం నుంచున్నట్టు కావాలి అంటే రివైవ్ వేసుకోండి, కానీ గంజి పెట్టి పాలిషింగ్కి రోలింగ్కి ఇచ్చి వీటి టెక్స్చర్ పాడు చేసుకోకండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటానండి. నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ లైక్స్ మాకు చాలా బూస్ట్ ఇస్తాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.